ये कौन सा మనకు చికెన్లో ఉండే ప్రోటీన్స్, ఎగ్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ మనకి ఇది బయట మార్కెట్లో వేరే ప్రోడక్ట్ ద్వారా తెచ్చుకోవాలంటే చాలా వేల రూపాయల ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. మనకు ఈరోజు చిత్తూరు జిల్లాలో మెయిన్గా పలమనేరు పట్టణంలో, పలమనేరు చుట్టుపక్కల మనకు బ్రీడర్స్ అంటే కోళ్ళు పెంపకం మన ఇండియాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉండేది మన చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్స్. దాదాపు స్ప్రెడ్ అవ్వలేదు, ఎస్పెషల్లీ మన పలమనేరు చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అస్సలు లేవు. సో మనం అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, మనము ఇండియన్ కుకింగ్లో 70 డిగ్రీల పైన మనము 100% వంటలు చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది 70 డిగ్రీల పైన వంటలు చేస్తే 100% చనిపోతుంది. ఎవరు కూడా పైకి లేచండి, దయచేసి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళే కూర్చోండి. అందరికి సార్ ఒక వాటర్ బాటిల్ బయట పెట్టండి. వాటర్ బాటిల్ బయట సార్ వాటర్ బాటిల్ వెళ్ళి పెట్టాం. వాటర్ బాటిల్ వెళ్ళి పెట్టాం సార్. ఒక 2 నిమిషాలు మీరు హైట్ 2 నిమిషాలు. వాటర్ బాటిల్ కింద పెట్టేది వాటర్ బాటిల్ తీసుకో, బయట వెళ్ళి అక్కడ చూడు స్టాండ్ లో వాటర్ బాటిల్స్ ఉన్నాయా, బయట వెళ్ళిపో. వాటర్ బాటిల్ బయట వెళ్ళిపోయి వాటర్ బాటిల్ డోర్ పక్కన చూడమా. వాటర్ బాటిల్ డోర్ పక్కన చూడండి. డోర్ పక్కన వాటర్ బాటిల్స్ सादिक सादिक ये कौन सा ये कौन सा no.
బాధ్యతాయుతంగా చాలా మంది ఈ మేళాన్ని అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా రెండు మాట్లాడుతున్నట్టు గతంలో 2005 సంవత్సరం ఈ ఇండియా మీద ఏదో బాంబు పేల్చినట్టుగా ఇండియాలో బర్డ్ ఫ్లూ అని రావడం జరిగింది. ప్రభుత్వం కూడా తీసుకుపడి ఏమైంది అని అందరికీ నమస్కారం. ఈరోజు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు చికెన్ ఎగ్ మేళా ఎందుకు చేస్తున్నామంటే చాలా అపోహాలు రీసెంట్గా లాస్ట్ 2-3 వీక్స్గా బర్డ్ ఫ్లూ అనే మాట ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్లో వచ్చాయి. సో దానివల్ల చాలా మందికి ప్యానిక్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది బర్డ్స్ మేము తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది, ఎగ్స్ తింటే మాకు కూడా ఈ వ్యాధి వస్తుంది అని చాలా మంది ప్యానిక్ అయ్యి ఎగ్స్ చికెన్ తినడము మానేశారు. కానీ మేము ఈరోజు ఈ మేళా ఎందుకు పెడుతున్నామంటే మీకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇచ్చి ఈ ఎగ్స్ చికెన్ తింటే మీకు ఏమీ కాదు అని తెలియజేయడానికి ఈ మేళాలు పెడుతున్నాము. సో మన
వైరస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 రీజియన్స్లో మాత్రము కనిపించాయి, వేరే రీజియన్స్లో అయితే స్ప్రెడ్ అవ్వలేదు. ఎస్పెషలీ మన పలమనేరు, చిత్తూరు డిస్ట్రిక్ట్స్లో అస్సలు లేవు. సో మనం అసలు దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. రెండోది, మనము ఇండియన్ కుకింగ్లో 70 డిగ్రీల పైన మనము 100% వంటలు చేస్తాం కాబట్టి ఈ వైరస్ అనేది 70 డిగ్రీల పైన వంటలు చేస్తే 100% చనిపోతుంది. సో మనం మినిమం 130-140 డిగ్రీల్లో మనము వంటలు చేసుకొని మనం చికెన్, ఎగ్గులు తింటాం కాబట్టి మనకేం ఇబ్బంది ఉండకూడదు. సో ఈ పౌష్టికాహారము ప్లస్ అతి తక్కువ ధరలో వచ్చే ప్రోటీన్ సోర్స్, న్యూట్రిషన్ సోర్స్ మనము తప్పకుండా తినాలి. తప్పకుండా మనకి అవసరం కూడా, మన హెల్త్ కోసం చాలా చాలా అవసరం. సో ఈ మేళా ద్వారా మీకు ఈ ఇన్ఫర్మేషన్ దానికి మీ ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తారనే హోప్తో ఈ మేళా కండక్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. చేసినటువంటి పలమనేరు పుర ప్రజలకు మరియు మన హ్యాచరీస్ అధినేతలకు మరియు చికెన్ ప్రియులకు, ఎగ్ ప్రియులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ స్వాగతం. ముఖ్యంగా ఈరోజు అవగాహన సదస్సు అనేది ఒకటి ఏర్పాటు చేయబడింది. మన స్టేట్లో బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ఉండాలనేసరి వదంతులు సృష్టించిన దానివల్ల మనకు పూర్తిగా రైతులు చాలా నష్టపోయే పరిస్థితులకు వచ్చినారు. ఇది మనకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కాకినాడ అటువంటి ఏరియాలలో కొద్దిగా వైరస్ సోకిందనేసరి ఎక్కువగా సోషల్ మీడియాలో బాగా ఇబ్బందులు సృష్టించినారు. ఎందుకంటే మనకు ఇంత చౌకగా దొరుకుతుండే చికెన్ కానీ, ఎగ్ కానీ మనకు ఏ మార్కెట్లో పోయినా 10 రూపాయలు ఇస్తే ఏ వస్తువు దొరకదు. అటువంటిది 4.5 రూపాయలు, 5 రూపాయలకు కోడిగుడ్డు దొరుకుతున్నది. ఈరోజు మనకు చికెన్లో ఉండే ప్రోటీన్స్, ఎగ్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ మనకి ఇది బయట మార్కెట్లో వేరే ప్రోడక్ట్ ద్వారా తెచ్చుకోవాలంటే చాలా వేల రూపాయల ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. ప్రతి పిల్లవాడికి ఎగ్ తినిపిస్తాం. ఎందుకంటే దాంట్లో ఉండే విటమిన్స్, దాంట్లో ఉండే ప్రోటీన్స్ మన బిడ్డలకు బాగా కావాలనే ఉద్దేశంతో ప్రతి తల్లిదండ్రులు ప్రోత్సహించి పెట్టిస్తారు. అదే మాదిరితో మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇతర దేశాలలో అంటే మన పక్కన ఉన్న జర్మనీ, రష్యా ప్లస్ కొద్దిగా పాకిస్తాను, వీటిలలో అన్ని దేశాలలో కూడా ఈ మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ అయినప్పుడు వాళ్ళకు ఇమ్యూనిటీ లేకుండా, అంటే కొన్ని దేశాలలో ఈ పవర్ అంటే ఇమ్యూనిటీ లేని వాళ్ళందరూ కూడా విపరీతంగా లక్షల మంది చనిపోయినారు. అదే మన ఇండియాలోకి వస్తే చాలా తక్కువ మందితో మనం ఆ జబ్బు నుంచి బయటపడినాం. ఎందుకంటే ఇక్కడ మనం ప్రతి ఒక్కరూ మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటారు. ఆ ప్రోటీన్ ఫుడ్లో మనకు కావాల్సినంత ఇమ్యూనిటీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి నిరోధక శక్తిని కోల్పోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు ఈరోజు చిత్తూరు జిల్లాలో మెయిన్గా పలమనేరు పట్టణంలో, పలమనేరు చుట్టుపక్కల మనకు బ్రీడర్స్ అంటే కోళ్ళు పెంపకం మన ఇండియాలోనే హైయెస్ట్ పాపులేషన్ ఉండేది మన చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్స్. దాదాపు 2 కోట్ల బ్రాయిలరు మన చిత్తూరు జిల్లాలో పెంపకం ఉండాలి. ఈ 2 కోట్ల బ్రాయిలర్ అంటే ఒక నెలకు దాదాపు 1.5 కోటి చికెన్, అంటే ఈ నెలలో 1 కోటి పిల్లలు, నెక్స్ట్ మంత్ 1 కోటి పార్ట్స్ ఇంప్రూవ్ పెంచుతారనమాట. 1 కోటి కోళ్ళు అంటే దాదాపు 2 కోట్ల కేజీల చికెన్ తయారవుతుంది. ఈ 2 కోట్ల చికెన్ ఈ విధంగా మనకు వదంతులు సృష్టించి పూర్తిగా దెబ్బతీసిందంటే మనకు ఎటువంటి ప్రోటీన్ ఉండేది, ఇంత తక్కువ ధరకు వచ్చేది మనకు ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు వేరేది. ఈ విధంగా సృష్టించినారంటే ఇప్పుడు మీకే తెలుసుంటుంది, వారం 10 రోజులలో మనకు మటన్ అంటే వేరే ఇతరత్ర మనకు మాంసప్రియులకు మటన్ కానీ, చేపలు కానీ విపరీతమైన రేట్లు పెంచినారు. ఎందుకంటే దీని మీద వదంతులు సృష్టించి మన మాంసప్రియులకు దీన్ని దూరం చేసేదానికి ప్రయత్నాలు చేసినారు. ఇదంతా వదంతులు మాత్రమే, ఎటువంటి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరం లేదు. మనకు ముఖ్యంగా
కల్తీ లేని ఆహారము ప్రపంచంలో దొరికేది 3. 1 తల్లిపాలు, 2 కోడిగుడ్డు, 3 కొబ్బరి నీళ్ళు. ఎటువంటి పరిస్థితుల్లోనూ వీటిలో కల్తీ చేసేదానికి ఎవరు ప్రయత్నించినా వాళ్ళ వల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ కాదు. అదే మన ఇండియాలో అయితే ఇప్పుడు ప్రణీత్ గారు చెప్పినట్టు 120 డిగ్రీలు 130 డిగ్రీలలో చికెన్ కానీ ఎగ్ కానీ మనకు బాయిల్ అవుతుంది. దీంట్లో ఎటువంటి క్రిములు ఉండేదానికి, దాంట్లో బతికేదానికి ఎటువంటి పరిస్థితుల్లో అవకాశమే లేదు. ప్లస్ ఇంకోటి ఏమిటంటే ఇక్కడ వచ్చి దాదాపు 1800 కోళ్ళ ఫారాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. బ్రాయిలరు, లేయర్ వచ్చి బ్రాయిలర్ 2 కోట్ల కోళ్ళు, లేయర్ కోళ్ళు దాదాపు 79 లక్షల కోళ్ళు ఉన్నాయి. వాటిలలో ఒక 400 ఫారాలు ఉన్నాయి. మొత్తం 2100 ఫారాలలో దాదాపు ఎటువంటి పరిస్థితుల్లో తక్కువ లెక్కేసుకున్నా కూడా 1 లక్ష మంది రైతులు దాంట్లో పనిచేస్తూ ఉంటారు. రైతులైతేనేమి, రైతు కూలీలు అయితే ఒకవేళ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండాలంటే ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు కూడా మనం ప్రతి రైతు వాళ్ళ షెడ్లలోనే పనిచేస్తూ ఉంటారు. ఫస్ట్ ఎఫెక్ట్ అయిందంటే దీనివల్ల ఇంప్రూవ్ వచ్చిందంటే ఫస్ట్ మా ఫ్యామిలీలకే వస్తాయి, అంటే రైతులు ఉండే కోళ్ళ ఫారాలకే వస్తాయి. వాళ్ళకి ఎఫెక్ట్ అయిందంటేనే మళ్ళీ వేరే వాళ్ళకి. ఈ చికెన్ తినే దానివల్ల ఎటువంటి పరిస్థితులను ఫ్లూ రాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కానీ, మీ పరిసర ప్రాంతాలకు కానీ, మీ స్నేహితులకు కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం చికెన్ ఎగ్ తినేదానివల్ల భయపడాల్సిన అవసరం లేదనేసి మీ మూలంగా అందరికీ ప్రీతి మూలంగా అందరూ తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.